నగర ప్రజలంతా వారి వారి డాగులను తీసుకొని రావాలి. ఏ డాగ్ అయితే మంచి ప్రదర్శన చేస్తుందో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. వా, నేను ఒక డాగును పెంచుకొని ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తాను. టికెట్ బాబాయ్, మేము డాగ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మా డాగ్ కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. దొంగతో కలిసి ఎక్కడికి షికారుకి వెళ్తున్నావు? అరే జట్కా, నీకు కళ్ళు కనబడటం లేదా? ఇది దొంగ కాదు, ట్రైన్ డాగ్. అర్థమైందా? తెలుసు తెలుసు, అందుకే నేను డాగ్ నే అడుగుతున్నాను. డాక్టర్ జట్కా, ఇది దొంగ డాగ్ కదా. జాన్ దీనికి దొంగతనాలు దోపిడీలు నేర్పిస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట ఇక్కడ ఏమేం పోతాయో ఏమో. చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. ఓహో, అంటే దీని అర్థం చింగం గారి డాగును పట్టుకుని తీసుకొచ్చారన్నమాట. చెప్పండి సార్, ఈ డాగ్ ఏ నేరం చేసిందో చెప్పండి. అయ్యమ్మా మోటు, ఈ డాగ్ నేరస్తుడు కాదు, ఇన్స్పెక్టర్ మోటు, ఇన్స్పెక్టర్. ఏమిటి, ఈ రోజు నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఇదా? అయ్యమ్మా, ఇది ఇక్కడి ఇన్స్పెక్టర్ కాదు మోటు, దీని పేరు ఇన్స్పెక్టర్. నేను దీనికి షో కోసం ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది చట్టం మీద ఓటు. అయితే అరే మీరేం మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు? గసితేరాం డాగే గెలుస్తుంది. ఎందుకంటే గసితేరాంకి డాగ్ ట్రైనింగ్ లో 25 ఏళ్ళ అనుభవం ఉంది కదా. అరే కమాన్, డిస్కో డాన్స్ చేసి చూపించు. నువ్వు బాగా డిస్కో డాన్స్ చెయ్యాలి. ఈ లోకమంతా కన్నర్పకుండా చూస్తూ ఉండాలి. వీళ్ళు చేయమంటున్నది సులభమే. అదేదో చక్కగా చేసేస్తే మంచి మంచి బిస్కెట్లు దొరుకుతున్నాయి. టోమీ, స్లీప్ మిత్రమా? కళ్ళు తెరుచుకునే ఉండాలి, నిద్రపోకూడదు. ఇదిగో తీసుకో, మంచి రుచికరమైన బిస్కెట్లు. ఇదేదో చాలా బాగుంది. పని చేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, లేచాక బిస్కెట్లు తినాలి. వీళ్ళ దగ్గర జీవితం భలే మజాగా ఉంది. ఇన్స్పెక్టర్, వెళ్ళు, వెంటనే వెళ్ళి సర్చ్ చేయి. వెళ్ళి దొంగను పట్టుకుంటున్నట్టు ఊహించుకో. అదే ఆ వాసనే దొంగ వాసన. వెళ్ళు వెళ్ళు. వీడు మనిషా లేక మృగమా? ఆ కర్చీఫ్ భరించలేనంత కంపు కొడుతుంటే వీడు దాన్ని సువాసన అంటాడా? నాకు అర్థమైపోయింది. ఇక మీదట నాకు ఇదిగో ఇలాంటివే నేర్పిస్తాడు. ఇప్పుడే వీడిని కాస్త భయపెడితే బాగుంటుంది. అయ్యమ్మా, ఇదేమిటి? నా డాగి నన్నే బావు. నువ్వు ఏం చేస్తున్నావు? చూసావా, ఇన్స్పెక్టర్ సత్తా అంటే ఇలాగే ఉంటుంది మరి. నా గుజ్జు లేని బుర్రలోకి ఒక పిజ్జా లాంటి చాలా గొప్ప ఐడియా వచ్చింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మోటు పొదల డాగుని గెలవనివ్వను. ఆ రోజు నన్ను దొంగ అన్నారు కదా, ఇప్పుడు చూడండి ఈ చిన్న ప్యాకెట్ చేసే పెద్ద పని ఏంటో. తర్వాత మనం చూడబోతున్నాం కొత్త డాగి యొక్క కొత్త టాలెంట్.
ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది మోటు పత్రుల డాగి. ఎవరో కావాలని ఇలా కుట్ర చేశారు. మేము మా డాగిని తీసుకొస్తాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ఏం పర్వాలేదు. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇది కలలు కని దానికదే నవ్వుకుంటూ ఉంటుంది. ఓకే చీఫ్. హెచ్ లోపలికి రా. నీ సత్తా ఏమిటో వీళ్ళకి చూపించు. అయ్యమ్మా, ఏమిటి విచిత్రం? దొంగ పెంచిన కుక్క అచ్చం దొంగలాగే ఉంది. డిస్కో డిస్కో నువ్వెక్కడున్నావు డిస్కో? చూడు, ఇది తమాషాలు చేసే సమయం కాదు. నువ్వు ఇంటికి వచ్చే, ఎందుకంటే ఈ రోజు మోటు పొతులు పరువుకు సంబంధించిన సమస్య. మోటు, నాకెందుకో మన డిస్కోని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనిపిస్తోంది. డిస్కో డిస్కో నువ్వెక్కడున్నావు? ఒక్కసారి అరువు. డిస్కో 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 మోటో త్వరగా కానివ్వు. ఆలస్యం అయితే అక్కడ కాంపిటీషన్ అయిపోతుంది. ప్రైజ్ కూడా ఇంకెవరికో వెళ్ళిపోతుంది. వీళ్ళెప్పటికీ మారంటే మారు. గుడ్. దీని పేరు ఇన్స్పెక్టర్. ఇది దొంగల్ని పట్టుకుంటుంది. ఏయ్ ఇన్స్పెక్టర్, వెళ్ళు, వెళ్ళి దొంగని పట్టుకో. వెళ్ళు. Thank you very, 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 very much. ఈనాటి ఈ ప్రోగ్రాం మనసుకు హత్తుకుపోయేలా ఉంది. అన్ని డాగీలు అద్భుతమైన రీతిలో వాటి టాలెంట్ చూపించాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు. కాస్త ఆగండి సార్. సార్, మా డిస్కో కూడా తన టాలెంట్ చూపించడానికి ఒక అవకాశం ఇవ్వండి. తన టాలెంట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఓకే, కమాన్. లెట్స్ డాన్స్ డిస్కో.
ఇప్పుడు ఈ ప్రదర్శన చూసిన తరువాత ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మోటు పత్రుల డాగీకే.